వెల్కమ్ టు S4 మీడియా. అమరావతి రాజధానిలోని నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే అమరావతి ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములకి శృతివనాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక స్థలం అయితే కేటాయించింది. ప్రస్తుతం మనం ఇక్కడ శృతివనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందో ఆ యొక్క ప్రదేశం అయితే మనం విజువల్లో చూసుకోవచ్చు. దాదాపు నవంబర్ 2వ తేదీ నుంచి ఈ యొక్క నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఉన్నటువంటి ప్రాంతంలో నవంబర్ 2వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్థలాన్ని అయితే కేటాయించడం జరిగింది. దాదాపు 6 ఎకరాల 80 సెంట్ల స్థలాన్ని అయితే నిర్మాణానికి అయితే కేటాయించడం జరిగింది. ఈ 6 ఎకరాల 80 సెంట్లలో దాదాపు 110 అడుగుల మెమోరియల్ బ్లాక్ను, దాంతోపాటుగా ఒక థియేటర్ను, అమరజీవి పొట్టి శ్రీరాములు ఫోటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు ఏదైతే ఉందో ఈ యొక్క స్మృతివనాన్ని మార్చి 16వ తేదీ నాటికి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఈ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆర్యవైశ్య ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క పనులైతే నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు ఈ పొట్టి శ్రీరాములు ట్రస్ట్ ద్వారా నవంబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేత శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి పనులు డే అండ్ నైట్ అయితే వర్కులు జరుగుతుంది. దాదాపు 110 కోట్ల రూపాయలతో ఈ యొక్క నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 110 కోట్ల నిర్మాణంతో జరిగే ఈ యొక్క పనులు దాదాపు 110 అడుగుల మెమోరియల్ని ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే ఉందో దీంతో పాటుగా 58 అడుగుల విగ్రహాన్ని, ఓన్లీ విగ్రహం సైజు వచ్చే 58 అడుగుల విగ్రహం ఉంటుంది. దానికి కింద 10 అడుగులకు సంబంధించి 10 అడుగుల్లో మెమోరియల్ బ్లాక్, థియేటరు, దాంతోపాటుగా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఏదైతే ఉందో 18 అడుగుల నుండి పిల్లర్లో కింద నుంచి ఏదైతే ఉందో భూమి లోపలికి 18 అడుగులు పిల్లర్ వేయడం జరిగింది. దాదాపు 18 అడుగులు పిల్లర్ లోపలికి వెళ్ళి ఎటువంటి వర్షాభావంగా ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతంలో ఒక అందమైనటువంటి ఒక పొట్టి శ్రీరాముల శృతివనాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రోజున ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, దాని హామీ ప్రకారం ఈ రోజున ఆర్యవైశ్యులకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకునేందుకు ఇక్కడ స్థలం అయితే కేటాయించడం జరిగింది. మనం నిర్మాణ పనులు చూసుకోవచ్చు. ఈ యొక్క బ్లాక్లు ఏదైతే ఉందో ఇక మనం చూసే విజువల్లో కింద ఏదైతే ఉందో విగ్రహం కింద ఏర్పాటు చేసినటువంటి యొక్క పిల్లర్లు, ఈ పిల్లర్లు పైన ఒక భూమిలాగా వస్తుంది. దీని మీద అడుగు పాదంతో వచ్చిన తర్వాత దీని నుంచి 8 అడుగులు హైట్ వస్తుంది. దాదాపు కింద నుంచి నేలలో నుంచి లోపలికి 15 అడుగులు పిల్లర్ వేయడం జరిగింది. ఆ పైకి 10 అడుగులు పైకి వచ్చిన తర్వాత దానిపై నుంచి ఒక బీమ్ వేసి దానిపైన విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెయిన్ విగ్రహం మనం ఉన్న ప్రదేశాల్లో అయితే ఉంటుంది. దీని నుంచి ముందుగా తూర్పు చూస్తే దాదాపు ఈ టోటల్ విస్తరణ అంతా కూడా 6 ఎకరాల 80 సెంట్లు స్థలం అయితే ఉంది. రాబోయే రోజుల్లో మార్చి నెలలో ఏదైతే ఉందో ఈ యొక్క శృతివనాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు ఆర్యవైశ్య ట్రస్ట్ అయితే అహర్నిశల కృషి అని చెప్పచ్చు. 110 కోట్ల రూపాయలతో ఈ యొక్క శృతివన నిర్మాణ పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఇచ్చినటువంటి గౌరవంతో ఆర్యవైశ్యులకు కేటాయించినటువంటి ఈ భూమి కేటాయించడం మాకు ఇచ్చినటువంటి గౌరవం అని చెప్పి కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి గణేష్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, శాఖమూరు నుంచి.